హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనుష. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రైపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తుంటాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ ఈ వీడియో ఏంటంటే, మన ఛానల్ ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో చేస్తూ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను 50 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు కూడా ఇలా వీడియో చేసి థ్యాంక్స్ చెప్పాను. అండ్ అప్పుడు చెప్పాను, నేను 50తోనే కదా ఎవరి జర్నీ అయినా స్టార్ట్ అవుతుందని చెప్పి. సో ఆ 50తో మొదలై ఇప్పుడు మనం 1K సబ్స్క్రైబర్స్ అయ్యామన్నమాట. అండ్ ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను అనుకున్న గోల్ని నేను తప్పకుండా రీచ్ అవుతాను. అండ్ ఇందులో చాలా సక్సెస్ అవ్వగలను అని అనుకుంటున్నాను విత్ యువర్ సపోర్ట్ అనమాట. సో మీ సపోర్ట్ లేకుండా మేమైతే ప్లాట్ఫామ్లో ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇందులో పైకి ఎదుగుతాము, లేదంటే కిందకి పడిపోతాము. ఇదంతా కూడా ఆడియన్స్ సపోర్ట్ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి నేను మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఫ్యూచర్లో నేను ఇంకా మంచిగా గ్రో అవ్వాలంటే, నేను పడిన కష్టానికి నేను పెట్టిన ఎఫర్ట్స్కి నాకు మంచిగా రిజల్ట్ రావాలి అని అంటే మీరు నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గాయస్. నేను కూడా మీకు నేను ఎంతైతే కంటెంట్ ఇవ్వగలను అంతా మీకు ఇస్తాను. అండ్ చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే నా నుండి మీకు వస్తుంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, నా ఛానల్లో సారీ డ్రైపింగ్ వీడియోస్ వచ్చేసి నేనైతే 4 అప్లోడ్ చేశాను. అందులో 3 వీడియోస్కి చాలా మంచి రీచ్ వచ్చింది. ఒక వీడియో అయితే 41K వ్యూస్కి రీచ్ అయిపోయింది. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ వీడియోకే నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. సో మీరు కనుక వీడియో ఇంకా చూడకపోతే ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. సో మంచి మంచి టిప్స్తో నేనైతే సారీ డ్రైపింగ్ వీడియోస్ అయితే చేశాను. మీరు అవి కూడా చూడాలనుకుంటే నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటాయి. సో మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఈ మధ్య నాకు టైం సరిపోవట్లేదు స్టిచ్చింగ్కి. సో నేను ఇంకా ముందు ముందు మంచి మంచి ఫ్రాక్స్ డిజైన్ చేసి వీడియోస్ అన్ని తీసి అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో ఏంటంటే, మనం సారీ డ్రైపింగ్ అనేది చాలా మందికి మోస్ట్లీ వచ్చు. బట్ శారీని ఎలా డ్రైప్ చేసుకుంటే మనం ఆ శారీలో మంచిగా ఎలివేట్ అవుతాం, మంచిగా మన బాడీ షేప్ని అనేది మనం చూపించుకోగలం. అంటే మనం ఇప్పుడు లావుగా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు సారీ డ్రైప్ చేసుకున్నప్పుడు కొంచెం వాళ్ళకి మ్యాచ్ అవ్వకపోవచ్చు, అంత బాగోకపోవచ్చు. స్లిమ్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సారీ డ్రైపింగ్ ఎలా చేసుకోవాలో తెలియక వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళు ఉన్న ఫిగర్ కంటే ఎక్కువ ఫిగర్ కనబడుతుంది. సో ఆ సారీ డ్రైపింగ్లో చిన్నపిల్లలు కూడా పెద్దవాళ్ళ కనిపిస్తారు. సో డ్రేపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎలా అయితే డ్రేప్ చేసుకుంటామో అందులో మనం ఎలా స్లిమ్గా కనిపిస్తామో ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సారీ డ్రేపింగ్ ఎలా చేసుకుంటే మనం స్లిమ్గా కనిపిస్తాము, అండ్ ఎలా చేసుకుంటే లావుగా కనిపిస్తాము అనేవి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ స్లిమ్గా ఉన్న వాళ్ళకి ఎలా డ్రేప్ చేసుకుంటే వాళ్ళు కొంచెం బాగా కనిపిస్తారు, లావుగా ఉన్న వాళ్ళు డ్రేప్ చేసుకుంటే సన్నగా ఎలా కనిపిస్తారు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టిప్స్తో సహా నేను ఈ వీడియో అయితే చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో నేను డ్రెస్ చేసుకోబోయే శారీ వచ్చేసి ఇదనమాట. మీరు ఆల్రెడీ షార్ట్స్లో చూసే ఉంటారు. మీషోలో తీసుకున్నాను ఈ శారీ. నాకు 420 రూపీస్కి నాకు ఈ శారీ అయితే వచ్చేసింది. సో ఈ శారీ అయితే నేను డ్రెస్ చేసుకొని చూపిస్తాను. మ్యాచింగ్ పెట్టికోట్ లేదు నాకు, సో ఇది వేసేసుకున్నాను. వైట్ పర్లేదు, మ్యాచ్ అయిపోతుంది. అండ్ దీనికి నా దగ్గర బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర బ్లౌజ్ అయితే ఉందన్నమాట. నేను ఆల్రెడీ ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఈ బ్లౌజ్. సో ఇదే వేసేసుకుంటాను, దీని మీదే నేను శారీ అయితే డ్రైప్ చేసుకుంటాను. సో వీడియో అంతా అయిపోయిన తర్వాత బ్లౌజ్ వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకు బ్లౌజ్తో పని ఏమి ఉండదు. సో ఇప్పుడు మనం స్లిమ్గా కనిపించడానికి శారీ డ్రైప్ చేసుకున్న తర్వాత మనం స్లిమ్గా కనిపించడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి పెట్టికోట్ అనమాట. సో పెట్టికోట్ అనేది మనం బొడ్డుకి పైకి కట్టుకోకూడదు అనమాట, బొడ్డుకి కిందకి కట్టాలి. సో అలా కట్టినప్పుడు ఏంటంటే, మనకి ఆల్రెడీ ఈ పార్ట్ అనేది కొంచెం నడుముతో పోలిస్తే ఇది కొంచెం మనకి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనకి షేప్ అనేది వస్తుంది కదా. సో మనం ఒకవేళ మీరు కొంచెం చబ్బీగా ఉన్నప్పుడు మీకు బెల్లీ ఫ్యాట్ కూడా ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే, మనం ఇది కొంచెం ఇక్కడికి అనేది ఫోల్డ్ చేస్తే, పెట్టికోట్ అనేది కొంచెం బొడ్డు పైకి ఇక్కడ వరకు కట్టుకుంటే మాత్రం మనకి ఈ పార్ట్ అనేది ఇంకా హెవీగా కనిపిస్తుంది అనమాట. మన బెల్లీ ఫ్యాట్తో కలిపి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో మనం ప్లీట్స్ పెట్టినప్పుడు ప్లీట్స్ అనేవి ఫోల్డింగ్ చేస్తాం కదా, సో అక్కడ ఇంకా ఎత్తుగా వచ్చేసి మనకి చూడడానికి అంత బాగోదు అనమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, మీరు పెట్టికోట్ని టై చేసుకునేటప్పుడు బొడ్డుకి కిందకి టై చేసుకోండి. సో బొడ్డుకి 2 ఫింగర్స్ ఇట్లా పెట్టుకుని, సో 2 ఫింగర్స్ కిందకి మీరు ఇలా
పెట్టేకోట అనేది కట్టుకోండి. సో మీకు చూడడానికి కొంచెం ముందు ముందు తెలుస్తుందన్నమాట. నేను సారీ డ్రైపింగ్ చేస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది కిందకి కట్టుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో అనేది. సో ఫస్ట్ వచ్చేసి మనం కట్ చెంగు తీసుకుని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. సారీ డ్రైప్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ పిన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి. సో దట్ మనకి సారీ అయితే ఎవరికైతే క్యారీ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళు ఎక్కడైతే మీకు ఇబ్బంది అనిపిస్తుందో అక్కడక్కడ మీరు పిన్స్ అనేవి పెట్టేసుకుంటే మీరు ఈజీగా సారీ అనేది క్యారీ చేసుకోవచ్చు అనమాట. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో సేఫ్టీ పిన్స్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చెంగుని ఫోల్డింగ్ చేసుకుందాము. సో మీరు హైట్ చూసుకొని మీరు వీలైతే ఏమైతే మీరు శాండిల్స్ వేసుకుంటారో సారీలో ఆ శాండిల్స్ వేసేసుకుని దాని మీద శారీ కట్టుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా హైట్ అనేది మంచిగా తెలుస్తుంది అనమాట, ఎంత హైట్ కట్టుకోవాలని చెప్పి. సో ఇక్కడ మనం రైట్ లెగ్ మీద కట్ చెంగు అనేది పడిలాగా పెట్టుకొని ఫోల్డ్ అయితే చేసేసుకుందాము. మీరు ఇక్కడ చూసుకోండి, హైట్ అనేది ఇక్కడ మీరు చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా హైట్ చూసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం ఇలా లాగి పట్టుకోకుండా ఇది నార్మల్గా రౌండ్ వేసినప్పుడు ఎంతవరకు వచ్చిందో అంతవరకే తీసుకుని ఇక్కడ ఫోల్డ్ చేయండి ఫస్ట్ వచ్చేసి. అండ్ ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి. వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి చూడడానికి. చెస్ట్ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో చెస్ట్ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు మన బాడీ మెజర్మెంట్కి తగ్గట్టుగా పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ మనకి ఇంకా పెద్దవి కావాలంటే పెట్టుకోవచ్చు, బాగా చిన్నవి కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. సో మన బాడీకి తగ్గట్టు ఫస్ట్ ప్లీట్ అనేది పెట్టుకుంటే మనం శారీలో చూడడానికి మంచి లుక్ వస్తుంది అనమాట. సో నేనేం చేస్తానంటే ఈ మాత్రం పెట్టుకుంటాను. సో చిన్నగానే పెడుతున్నాను నేను. ఒకవేళ మీకు చెస్ట్ ప్లీట్స్ పెట్టుకోవడం కన్ఫ్యూజ్ అవుతున్నారా అంటే నా ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. హిప్ ప్లీట్స్ ఎలా పెట్టాలి, చెస్ట్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఒక పిన్తో సెక్యూర్ చేసేసుకుందాము. నేను బ్లౌజ్ వేసుకోలేదు కాబట్టి సో ఇక్కడ పిన్ పెట్టేస్తాను అనమాట. అదే మీరు కొంచెం చబ్బీగా ఉన్నారని అంటే అబౌవ్ 60 kg అలా ఉంటే కనుక ఇంత చిన్న స్టెప్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత చిన్న స్టెప్ పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ప్లీట్స్ అన్నీ కూడా ఇలా సర్దుతారనమాట, మొత్తం ఇలా లాగుతారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా రావడం వల్ల ఏంటంటే వాళ్ళ బాడీ ఇంకా పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు అంతలా ఉన్నారో అంత ఏదో ఇలా చూపించినట్టు అనిపిస్తుంది. సో అలా అయితే చేయకండి. సో వాళ్ళు ఎలా స్టెప్ పెట్టాలో నేను లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ నేను పిన్ అయితే చేయలేదు, జస్ట్ ఇలా తీసేసాను. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటంటే ఈ ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో చెస్ట్ ప్లీట్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ మనం పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని ఇలా నీట్గా ఒకసారి సర్దేసుకోండి. మీరు ఒకవేళ వీడియో చూస్తూ శారీ డ్రైప్ చేసుకున్నారంటే కనుక మీకు ఇంకా బాగా వస్తుంది శారీ డ్రైప్ చేసుకోవడం. సో ఇది కొంచెం స్మూత్గానే ఉంది కాబట్టి సారీ ప్లీట్స్ అనేవి మనకి స్ట్రైట్గానే ఉన్నాయి, సర్దాల్సిన అవసరం లేదు. సో ఇలా కట్టుకున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు చూడండి. సో జస్ట్ నేను ఇలా పెట్టానన్నమాట. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, నేను చూడడానికి స్లిమ్గా ఉన్నాను కదా. సో చాలామంది ఏం చేస్తారంటే ఇలా పెడతారనమాట. సో ఇలా పెట్టడం వల్ల ఇందాక మీరు చూసినప్పుడు ఇలా లేదు కదండి. సో ఇందాక మీరు చూసినప్పుడైతే మనకి ఈ ఫస్ట్ ప్లేట్ అనేది మనకి ఇలా స్ట్రైట్ వస్తుంది. సో అప్పుడు చూడడానికి మనం కొంచెం స్లిమ్గా కనిపిస్తాం. ఎప్పుడైతే మనం ఇది ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇలా అయితే చూడతామో సో మన బాడీ అంతా కూడా మనం చూపించినట్టు ఉంటుంది. సో దట్ దానివల్ల మనకి కొంచెం లావుగా కనిపిస్తాం అనమాట. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అనమాట. సో మీరు ప్లేట్ సైజ్ ఎంత పెట్టినా కూడా మీరు ఈ ఫస్ట్ ప్లేట్ అనేది మొత్తం మన బాడీకి ఇలా లాగేసుకోకుండా జస్ట్ మీరు ఇలా కొంచెం కవర్ చేసుకుంటూ ఇట్లా పెట్టారంటే మీరు చూడండి ఎంత స్లిమ్గా కనిపిస్తున్నారు.
సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది మన పైట అనేది ఇలా నీట్గా కనిపిస్తుంది. ఈ ఈ ఈ బార్డర్స్ రెండు కూడా ఈ విధంగా దగ్గరగా ఉంటాయి అనమాట. ఇక్కడ మనం కవర్ కూడా చేసుకోవచ్చు, మరీ వదిలేయకుండా అండ్ ఆల్సో ఇలా పైకి పెట్టేయకుండా జస్ట్ ఈ విధంగా పెట్టుకుంటే కనుక మీకు స్లిమ్గా కనిపిస్తారనమాట. చూడడానికి బాగుంటుంది అండ్ మీరు సన్నగా అయితే కనిపిస్తారనమాట. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి హిప్ ప్లీట్స్ అనమాట. సో హిప్ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు హిప్ ప్లీట్స్ ఎలా అయితే పెట్టుకోవాలంటే, ఇది మనం ఫస్ట్ ప్లీట్ అనేది ఇలా తీసుకొచ్చాం కదండి. ఫస్ట్ ఇక్కడైతే ఒక పిన్ పెట్టుకోండి. ఎక్కువ లాగొద్దు అనమాట, కొంచెం లూజ్గానే తీసుకోండి. సో ఇక్కడైతే పిన్ పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు హిప్ ప్లీట్స్ ఏ విధంగా పెట్టాలంటే, ఇక్కడి నుంచి మనం శారీని ఈ విధంగా ఇక్కడ వరకు తీసుకురండి. సో మీ మోచేయి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పెట్టి మనం ఇలా క్రాస్ చేసినప్పుడు ఎంత శారీ వస్తుందో అంత శారీని ఈ విధంగా తీసుకుని ఇక్కడ నుంచి ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేయండి. సో ప్లీట్ మీ ఇష్టం. ఇది ఆర్గెంజా ఫ్యాబ్రిక్ కానీ, జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ కానీ, ఆర్ స్పేస్ సిల్క్ శారీస్ కానీ ఇవైతే మీరు ప్లీట్ సైజ్ వచ్చేసి పెద్దగా పెట్టుకోండి. డబల్ సైజ్ అనమాట. మనం పెట్టే రెగ్యులర్ ప్లీట్కి డబల్ సైజ్ పెట్టుకుంటే మన ప్లీట్స్ అనేవి మంచిగా నిలబడతాయి, లేదంటే మాకు ఎత్తి పెట్టినట్టుంటాయి అనమాట. అండ్ ఇలాంటి జార్జెట్ ఫ్యాబ్రిక్ కానివ్వండి, సిల్క్ శారీస్ కానివ్వండి, ఇలాంటి మెత్తన్ శారీస్ ఏవైతే ఉంటాయో అవి మీరు రెగ్యులర్ ప్లీట్ సైజ్ ఎంతైతే పెట్టుకుంటారో అంతే పెట్టేసుకోండి. సో మీకు ప్లీట్స్ అనేవి మంచిగా నిలబడిపోతాయి, ఇవి మనకి ఏమి ఇబ్బంది పెట్టవు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా శారీ అయితే ఉంది, ఇక్కడ మనం పెట్టుకుంటే ఇంకొక ప్లీట్ కూడా వస్తుంది. సో ఈ విధంగా అప్పుడు ఇది ప్లీట్ పెట్టినా కూడా మనకి ఇక్కడ ఇది చూడండి స్ట్రైట్గా అయితే రాదు ప్లీట్ వచ్చేసి. సో ఇక్కడ మీరు శారీని వదిలేయడమే మంచిదన్నమాట. సో ప్లీట్స్ పెట్టేటప్పుడు ఒకవేళ మీరు లెఫ్ట్ హ్యాండ్ నుంచి ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేశారనుకోండి, మీరు శారీని ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ నుంచి ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు రైట్ హ్యాండ్తో ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేస్తే లాస్ట్ ప్లీట్ వచ్చేసరికి మీకు ఇక్కడికి మీరు హ్యాండ్ ఇక్కడికి పెట్టుకుని ప్లీట్ అనేది ఇక్కడికి ఉండేలా చూసుకోండి. సో అప్పుడు మీరు దీన్ని ఇలా స్ట్రైట్గా తీసుకొచ్చినప్పుడు మీకు ఫస్ట్ ప్లీట్ అనేది ఇలా మంచిగా నిలబడుతుంది అనమాట, అటు వెళ్ళిపోకుండా ఇలా మనకి స్ట్రైట్గా నుంచి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్లీట్స్ అనేవి కూడా ఈ విధంగా పట్టుకొని మన హైట్ చూసుకొని ఎన్నైతే ప్లీట్స్ పెట్టుకున్నామో ఆ ప్లీట్స్ అన్నీ కూడా ఇలా జాగ్రత్తగా తీసేసుకోండి. సో ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లోనే పిన్ అనేది పెట్టేసుకోండి. సో ప్లీట్స్ ఇక్కడ పిన్ అనేది మనం సెక్యూర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లీట్స్ వచ్చేసి మొత్తం అన్నీ కూడా ఒకసారి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయండి. అవి ఎంత కింద వరకు వెళ్తే అంత కింద వరకు ఫోల్డ్ చేసేయండి. ఇక్కడ మనకి ఎత్తుగా కనబడకూడదు అనమాట. అండ్ ఇక్కడ శారీ ఏదైతే ఉంటుందో మిగిలిన శారీని ఇది వచ్చేసి జస్ట్ మీరు ఈ విధంగా ఇక్కడ శారీ ఉంది కదా దీన్ని ఈ విధంగా ఇలా వెనక్కి ఫోల్డ్ చేయండి, సరిపోతుంది. ఇక్కడ మీరు ఈ విధంగా లోపలికి టక్ చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా అనమాట. ఇక్కడ చూసారు కదా మనకి స్ట్రైట్గా వచ్చేసింది, ఏమీ నుడతలు లేకుండా స్ట్రైట్గా అనేది వచ్చేస్తుంది అనమాట. సో శారీ డ్రేపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఈ శారీ డ్రేపింగ్ని నేను మీకు బ్లౌజ్ మీద చూపిస్తాను అండ్ ఆ తర్వాత ఇంకొన్ని విషయాలు నేను మీతో డిస్కస్ చేస్తాను. సో నేను చెప్పినట్టు ఇప్పుడు మీరు ఇక్కడే డిఫరెన్స్ చూద్దాము. సో ఇప్పుడైతే మనం ఇది ఇలా పెడదాము. సో ఇలా నార్మల్గా పెట్టేసుకుంటే చూడండి నేను ఎంత కొంచెం హెవీగా కనిపిస్తున్నాను కదా. సో ఈ పార్ట్ వచ్చేసి మనకి చాలా హెవీగా కనిపిస్తుంది అండ్ చూడడానికి కూడా అంత బాగాలేదు. అండ్ ఇది వచ్చేసి మనం ఈ విధంగా పెట్టేసుకుంటే కనుక సో జస్ట్ ఈ విధంగా, సో మరీ మనం కిందకి కాకుండా ఆర్ మరీ పైకి కాకుండా కొంచెం ఇలా స్లిమ్గా పెట్టామంటే మనకి చూడడానికి చాలా స్లిమ్గా కనిపిస్తామన్నమాట. సో మీరే చూడొచ్చు ఇక్కడ డిఫరెన్స్ ఇందాక దాని మీదకి ఇప్పటికి. అండ్ ఇప్పుడు మీరు ఒకటి అడగొచ్చు నన్ను, శారీ అనేది మనం బొడ్డు కిందకి కట్టుకున్నాం కదా, సో పిచ్చిపోతుంది, సో నడుము అనేది ఎక్స్పోజ్ అవుతుంది కదా, మరి దానికి ఏం చేయాలి అని మీరు అడగొచ్చు నన్ను. సో నడుము అనేది ఎక్స్పోజ్ అవ్వకుండా నేను ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. సో మనం ఎలా బొడ్డు పైకి కట్టుకున్నా బొడ్డు కిందకి కట్టుకున్నా నడుము అనేది మనకి కంపల్సరీ శారీలో ఎక్స్పోజ్ అనేది అవుతుంది. సో మనం ఎలా అయినా మనం ఇక్కడ ఒకవేళ మన నడుము అనేది ఎక్స్పోజ్ అవ్వకూడదు అని అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ ఖచ్చితంగా పిన్ అనేది సెట్ చేసుకుంటారు కాబట్టి, సో ఇక్కడ మీరు పిన్ అయితే ఏ విధంగా సెట్ చేసుకోవాలో నేను ఇక్కడ చెప్తాను. నార్మల్గా ఏం చేస్తారంటే ఈ క్లాత్ అనేది తీసి ఇక్కడ ఇలా పెట్టేసి బ్లౌజ్కి పెట్టేస్తూ ఉంటారు పిన్. సో ఇలా బ్లౌజ్కి పెట్టేయడం వల్ల ఇది మనకి నడుస్తున్నప్పుడు కానీ మనం ఏదైనా
సమ్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ పైట అనేది ఇలా వస్తుంది, అప్పుడు మనకి మొత్తం నడుము అనేది కనపడిపోతుంది. సో అలా చేయకుండా ఈసారి మీరు హిప్ కవర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం పెట్టుకున్న ప్లీట్స్లో ఫస్ట్ ప్లీట్ ఉంటుంది కదా, సో ఈ ఫస్ట్ ప్లీట్ అనేది వదిలేసేయండి. సెకండ్ ప్లీట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సెకండ్ ప్లీట్ దగ్గర ఈ విధంగా పట్టుకోండి అనమాట. సో సెకండ్ ప్లీట్ని మనం ఇక్కడ లోపల నుంచి ఈ విధంగా తీసుకోవాలి. సో సెకండ్ ప్లీట్ అండ్ ఇక్కడ మనం ఏదైతే హిప్ కవర్ అవ్వాలని చెప్పి ఇక్కడ క్లాత్ ఏదైతే శారీ ఉందో అది ఈ విధంగా తీసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఇక్కడ పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో మీకు ఇక్కడ చూపిస్తాను. శారీ ఏదైతే ఉందో ఇక్కడ మనం తీసుకొచ్చిన శారీ అండ్ ఇక్కడ మనం ఫస్ట్ ప్లీట్ వదిలేసి సెకండ్ ప్లీట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రెండు కలుపుతూ మీరు ఇక్కడ ఈ విధంగా పిన్ పెట్టుకోండి. మీరు ఒకవేళ లోపల నుంచి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకునేలా ఉంటే పెట్టేసుకోవచ్చు, పైనుంచే పెట్టుకోగలమంటే పైనుంచి కూడా పెట్టేసుకోవచ్చు. పిన్ అనేది మనకి ఈజీగానే పిన్ అనేది మనకి కనబడదు అనమాట. సో అంటే పిన్ పెట్టేసుకున్న తర్వాత మనకి హిప్ అనేది టోటల్లీ కవర్ అయిపోతుంది. సో మనం ఎలా తిరిగినా సరే ఏం చేసినా సరే మనకి ఎక్స్పోజింగ్ అనేది అసలు ఉండదు అనమాట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈ ప్లీట్స్తో కలిపి ఇక్కడ పిన్ అనేది సెక్యూర్ చేసాం కాబట్టి ఈ చెస్ట్ ప్లీట్స్ అనేవి ఇటు పక్క రావన్నమాట. సో నడుమైతే అసలు ఎక్స్పోజ్ అవ్వదండి, చూడటానికి చాలా బాగుంటుంది. అండ్ మనం ఎలా కట్టిన సారీ ఈవినింగ్ వరకు ఇలానే ఉంటుంది, అస్సలు చెక్కు చెదరదు. అండ్ మీకు వెనకాల ప్లీట్స్ వచ్చేసి బ్లౌజ్కి కలిపి పిన్ పెట్టించుకోవాలనుకుంటే మీరు ఇంకొక హెల్ప్తో ఇవి కూడా మీరు బ్యాక్ సైడ్ బ్లౌజ్కి కలిపి పిన్ పెట్టేసుకున్నారంటే మీకు ఈ ప్లీట్స్ కూడా ముందుకు రాకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ పిన్ పెట్టేది ఏదైతే ఉందో ఇది కొంచెం వెనక్కి పిన్ పెట్టుకున్నారంటే మీకు ఈ పైట అనేది ముందుకు రాకుండా ఉంటుందన్నమాట. సో అవి ఇబ్బంది కూడా ఉండదు. అండ్ ఇంకొక టిప్ వచ్చేసి ఈ నడుము పర్లేదు మాకు ఎక్స్పోజ్ అయినా పర్లేదు, ఈ చెస్ట్ ప్లీట్స్ వచ్చేసి ఈ పక్కకు రాకుండా ఉండాలి అని అంటే కనుక మీరు ఒక టిప్ అయితే ఫాలో అవ్వచ్చు. మీరు ఈ ఫస్ట్ ప్లీట్ అనేది ఈ విధంగా ఎత్తి చూస్తే మీకు ఇక్కడ ప్లీట్స్ అనేవి ఇక్కడ జాయింట్ అయి ఉంటాయి అనమాట. మీరు పెట్టిన ప్లీట్స్ అన్నీ కూడా ఇక్కడ జాయింట్ అయి ఉంటాయి. సో ఈ ప్లీట్స్ అన్నిటికీ కూడా మీరు ఇక్కడ ఉన్న ప్లీట్స్ అన్నిటికీ కూడా మీరు ఇక్కడ పిన్తో సెక్యూర్ చేసేసుకున్నారనుకోండి. సో ఈ విధంగా బ్లౌజ్కి కొంచెం లోపలికి ఈ విధంగా మీరు పిన్ అయితే పెట్టేసుకుంటే, సో ఇక్కడ మనం పిన్ పెట్టాం కదా, ఇక్కడ మనకి ఒక 3-4 ఇక్కడ మనకి 4 to 5 ప్లీట్స్ అనేవి ఇక్కడ మనకి గ్యాదర్ అయి ఉంటాయి. సో వాటన్నిటిని కలిపి ఇక్కడ మనం పిన్ పెట్టేసుకున్నాం కదా. సో ఈ ప్లీట్ అనేది ఇలా ఉంచేసుకుంటే మనకి ఈ ప్లీట్స్ అనేవి ఇటు పక్కకు రావన్నమాట. సో ఇక్కడ ఈ చెస్ట్ ప్లీట్స్ అనేవి చెక్కు చెదరకుండా ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటాయి. సో చూసారు కదండి, వీడియో పూర్తిగా చూసారని అనుకుంటున్నాను, స్కిప్ చేయకుండా. మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు నన్ను అడగచ్చు, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇంకా మీకు ఏమైనా సారీ డ్రేపింగ్ వీడియోస్ కావాలి, ఇంకా మీకు ఎలాంటి డ్రేపింగ్ వీడియోస్ కావాలో కూడా మీరు కామెంట్ చేయండి. అండ్ వీడియోని ఎంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ స్టే tuned. See you all in my next video. Love you all. Bye bye.